బలవంతపు హిందీ భాష విధానంపైన దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సౌత్ ఇండియాలోని రాష్ట్రాలు హిందీ అమలును వ్యతిరేకిస్తున్నాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ హిందీ అమలును నిరాకరిస్తున్నారు. దీంతో తమిళనాడు రాజకీయ పార్టీలన్నీ ఏకమయ్యాయి. జాతీయ విద్యా విధానంలోని త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ అంశంపైన కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీలోని కొన్ని పాఠశాలల్లో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ వంటి భాషలను బోధిస్తున్నామని, దీనివల్ల ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు సృష్టిస్తున్నామని అన్నారు. ఇలా చేయడం వల్ల రాష్ట్రం చిన్నపోతుందా అంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా స్టాలిన్ పైన విమర్శలు గుప్పించారు. స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం స్టాలిన్ త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని, ఇది యువత ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తుందని యోగి ఆరోపించారు. యోగి వ్యాఖ్యలపైన కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం స్పందించారు. యూపీలో తమిళం బోధించే ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు? తమిళం నేర్చుకునేందుకు ఎంతమంది విద్యార్థులు నమోదు చేసుకుంటున్నారో ప్రశ్నించారు. తమిళనాడు విద్యార్థులు హిందీని తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన అవసరం లేదని, రాష్ట్రానికి వచ్చే కార్మికులు తమిళం నేర్చుకోవాలని, హిందీని బలవంతంగా రుద్దే ఆలోచనను విరమించాలని ఆయన డిమాండ్ చేశారు. త్రిభాషా విధానంపైన యోగి, స్టాలిన్ మధ్య ఇటీవలే మాటల యుద్ధం తీవ్రమైంది. స్టాలిన్ ఓటు బ్యాంకు భయంతోనే ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని యోగి విమర్శించగా, స్టాలిన్ దీనిని పొలిటికల్ మార్క్ కామెడీగా అభివర్ణించారు. త్రిభాషా సూత్రం ప్రకారం విద్యార్థులు 3 భాషలు నేర్చుకోవాలి. అందులో 2 జాతీయ భాషలు ఉండాలని కేంద్రం చెబుతోంది. అయితే హిందీని బలవంతంగా రుద్దడానికే ఈ విధానం తీసుకొచ్చారని తమిళనాడు వంటి రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. త్రిభాషా విధానం అనేది దేశమంతా చర్చనీయాంశంగా మారింది. భాషా విధానం రాజకీయ, సాంస్కృతిక సున్నితత్వాలను తాకుతుండడంతో ఈ అంశంపైన రాష్ట్రాలు, కేంద్రం మధ్య సమన్వయం కీలకంగా మారింది. త్రిభాషా విధానం విద్యా, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుందా, లేక భాషా వివాదాలను మరింత రెచ్చగొడుతుందా అనేది వెయిట్ చేసి చూడాలి.